ఇవాళ వీకెండ్ కాబట్టి పొద్దున్నే బయటకు వచ్చేసాం. చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా. సో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. ముంబై అనగానే ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళే ప్లేసెస్ అవే చూడడానికి. సో ఈజీగా గెస్ చేసేయచ్చు. లోకల్ ట్రైన్స్ అని వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎంత రష్, అమ్మో! ఎవరు నడవడం లేదు, పరిగెడుతున్నారు లిటరల్లీ. కొంచెం టైం సేవింగ్ వైపు ఆలోచిస్తే ఈ లోకల్ ట్రైన్స్లో తిరగడమే బెస్ట్. బై రోడ్ అయితే చాలా టైం పడుతుంది, టూ మచ్ ట్రాఫిక్, ఇంకా చాలా లాంగ్ కదా. ఫస్ట్ టైం ఆ జనాల్ని చూసి అమ్మ బాబోయ్ మామూలుగా ఆశ్చర్యపోలేదు. ఆ నడవడం కానీ, లేడీస్ లేదు, జెంట్స్ లేదు, అమ్మో ఎలా ఎక్కుతున్నారో ఎలా దిగుతున్నారో కూడా తెలీదు. ఈ ట్రైన్స్కి 2 క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని. సెకండ్ క్లాస్ అయితే అస్సలు ఎక్కే సాహసం కూడా చేయలేం మనం. చూసినప్పుడే అర్థమైంది నాకు, ఫస్ట్ క్లాస్ కొంచెం కంపారిటివ్లీ బెటర్. నేనైతే అంత రష్ని చూసి షాక్ అయ్యాను. జెంట్స్ కన్నా కూడా లేడీస్ జెంట్స్తో సమానంగా పరిగెట్టడం ట్రైన్ని క్యాచ్ చేయడానికి. ఇంకా ప్లేస్ లేకపోయినా సరే ఎలాగోలా ఇరుక్కోవడం, ఇంకా వేలబడ్డాం, వామ్మో అనుకున్నాను. సో మేము ఉండేది తానే కాబట్టి అక్కడ నుంచి లోకల్ ట్రైన్లో సిఎస్ఎంటీకి వచ్చేసాం, మెయిన్ స్టేషన్కి. ఇక్కడ నుంచి బస్సెస్, ఈ డబల్ డెక్కర్ బస్సెస్ చూడడం ఎక్కడం కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బాగుంది, కొత్తగా అనిపించింది. ఇక్కడ కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్లా అనిపించింది. అంటే మనం క్యూలో నుంచోవాలి, టికెట్స్ తీసుకోవాలి, బస్ ఫుల్ అయిన తర్వాత అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా బాగా అనిపించింది. సో మేమైతే బస్ ఎక్కేసి మేము చూడాలనుకున్న ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముంబై అనగానే హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకున్నాను, కానీ మరాఠీ వాళ్ళ లాంగ్వేజ్ అని నాకు అప్పుడే తెలిసింది.